నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. సన్రైజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ గౌరవనీయులైన సభ్యులకి, ప్రేక్షక మహాశయులకి, శ్రోతల మహాశయులకి, మాననీయ అభిమానులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు, నమస్సుమాంజలి. ప్రభవాది 60 సంవత్సరాలు, మనకు తెలుగు సంవత్సరాలంటే దాంట్లో 38వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. దీన్ని బట్టి, ఆ నామధేయాన్ని బట్టి, సంవత్సర నామధేయాన్ని బట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అంత క్రోధములు 6 ఉన్నాయి మనకి. హరిషడ్వర్గములు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని 6 హరిషడ్వర్గాలు ఉన్నాయి. మానవుణ్ణి పతనం చెందించేటువంటివి ఈ 6 కూడా మనలోనే ఉంటాయి. అవి ఎక్కడ బయట నుంచి రావు, ప్రతి మనిషికి లోపలే ఉంటాయి. అవి మన సద్బుద్ధి ఉంటే అవి పైకి మన రాకుండా చేస్తాయి. సద్బుద్ధి ఉంటే అవి వాటిని అణగదొక్కుతాం. మనిషిగా జీవిస్తాడు, ప్రజ్ఞావంతుడు అవుతాడు. లేకపోతే అదరపాతాడానికి చెందుతాడు. అది అందులో క్రోధం ఒకటి 6లో. ఆ క్రోధినామ సంవత్సరం కాబట్టి అందరికీ క్రోధం కొద్దిగా ఎక్కువగా ఉంటుందేమో అనేటువంటిది నానుడు ఉంది. కానీ రెండో పక్షం తీసుకోవాలి మనం. ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధాదులు అంటే క్రోధము, మదము, మాత్సర్యం ఇలాంటివన్నీ కూడా అధీనంలో ఉంచుకునేటువంటి సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరము అని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అవి మన అధీనంలో ఉండి మంచిగా నడిచేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరము అనేటువంటిది మనం తీసుకోవాలి. ఈ సంవత్సరంలో ఉగాది పండగ మనకి మంగళవారం నాడు వచ్చింది కనుక, మంగళవారం నాడు వచ్చింది కాబట్టి, మంగళవారానికి వారాధిపతి కుజుడు కాబట్టి ఈ సంవత్సరానికి, క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అవుతాడు. కుజుడు చాలా అగ్ని సంబంధమైనటువంటి వాడు కనుక అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉండేటువంటి విశేషాలు జరుగుతాయి. అలాగే క్రోధినామ సంవత్సరానికి కుజుడు కాబట్టి, అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు ఆర్థిక సంబంధమైనటువంటి వాడు కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది కాబట్టి, కుజుడు ఆర్థిక సంబంధమైన వాడు కాబట్టి బాగా ఉంటుంది. ఆర్థికంగా భారతదేశం పుంజుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇతర దేశాలతో పోలిస్తే మన ఈ భారతదేశం యొక్క పరిస్థితి ఉన్నతంగా ఉండి ఒక మెరుగయ్యేటువంటి అవకాశాలు క్రోధినామ సంవత్సరానికి రాజైనటువంటి కుజుడి ద్వారా కనబడుతుంది. అలాగే మనకి ఈ సంవత్సరం రవి మేషరాశిలో శనివారం నాడు ప్రవేశం చేస్తూ ఉన్నాడు కనుక, శనివారం నాడు ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో కనుక ఆ వారానికి అధిపతి అయినటువంటి శని మంత్రిగా ఉంటాడు. అలా రాజు మంత్రి అని సంవత్సరానికి ఏర్పాటు చేస్తారు మన పెద్దలు ఈ జ్యోతిశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఆయన శని మనకి మంత్రిగా ఉన్నాడు కనుక, శని ప్రణాళికాబద్ధమైనటువంటి వాడే అయితే శని మన శ్వాస పీల్చుకోవటం, వదలటం, అసలు మనిషి జీవించడానికి కావలసినటువంటి గ్రహం శని గ్రహం, శనీశ్వరుడు కాబట్టి అతనే మంత్రిగా ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత సేనాధిపతి కూడా అతనే. ఈ సంవత్సరం వర్షాలు సామాన్యంగా ఉంటాయి, ఎండలు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. తర్వాత సైనికాధికారులు ఉంటారు, సైనికులకి మాత్రం మంచి
ఆయుధాలన్నీ కూడా కొనటం జరుగుతుంది ఈ సంవత్సరంలో. వాళ్ళకి కావాల్సినటువంటి లేటెస్ట్ ఆయుధాలన్నీ కూడా ఈ శత్రువులను ఎదుర్కోగలిగినటువంటి యొక్క గొప్ప గొప్ప ఆయుధాలు కొనుక్కునేటువంటి యొక్క పరిస్థితి కనపడుతుంది దీంట్లో. మిగతాదన్నీ కూడా బాగానే ఉంది. తర్వాత కాస్త సైబర్ నేరాలు ఎక్కువగా జరిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా వాళ్ళ అకౌంట్స్ అవి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆ నేరాలు ఎక్కువగా జరిగేటువంటి యొక్క అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రజోపయోగంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో కొన్ని కొత్త చట్టాలు, తర్వాత రాజ్యాంగ సవరణలు రాబోతున్నాయి, వస్తాయి అని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి వాటితోటి కొన్ని ప్రజోపయోగమైనటువంటి యొక్క విశేషాలు జరగవచ్చును అని చెప్పవచ్చు. రాజు కుజుడు, మంత్రి ఏమో శనిగా ఉన్నారు కాబట్టి. తర్వాత ఈ సంవత్సరం సింహరాశిలో రవి శనివారం నాడే ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి సైన్యాధిపతి కూడా శని అవుతాడు. రాజు ఏమో కుజుడు, మంత్రి సైన్యాధిపతి రెండు అతని చేతిలోనే ఉన్నాయి కాబట్టి శని అనుకూలంగా ఉంటాడు. ఈ రకంగా తర్వాత విద్యుత్ రంగం మంచి అభివృద్ధి చెందుతుంది. ఇందులో సోలార్ ఎనర్జీ బాగా అభివృద్ధి చెందుతుంది. సోలార్ ఎనర్జీ అంటే మనకి సూర్య భగవానుడి దగ్గర నుంచి ఎండ నుంచి తీసేటువంటి రెన్యువల్ ఎనర్జీ అది బాగా ఎక్కువగా అభివృద్ధిలోకి వస్తుంది. దాని మూలంగా మనకి ఈ ఎలక్ట్రిసిటీ తక్కువ ఖరీదులోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి. అది గొప్ప విశేషం. ఈ నెలలో ఈ సంవత్సరంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ అవుతుంది. ఇండస్ట్రీస్కి, వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ కావాల్సి వస్తుంది. దానికి తగినంతగా విద్యుత్ కూడా తయారవటం కూడా, ఉత్పత్తి కూడా ఎక్కువగానే జరుగుతుంది. కొంతవరకు బాగా ఉంది. తర్వాత ఈ తలసరి ఆదాయం ఈ సంవత్సరం కింద సంవత్సరం కంటే పెరిగేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్, కుజుడు టెక్నికల్ రంగం వాడు, ఇంజనీరింగ్ వాడు కాబట్టి ఆ విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులు, అలాగే శని చంద్రుడు వీళ్ళు కలిస్తే వైద్య రంగం కూడా, ఈ రెండు కూడా గణనీయంగా చక్కగా అభివృద్ధిలోకి వస్తాయి. విద్యార్థులు కూడా ఈ రంగంలో ఉండేటువంటి విద్యార్థులు కూడా కొత్త కొత్త విశేషాలని భారతదేశంలో కనుక్కునేటువంటి విశేషాలు బాగున్నాయి. విజ్ఞానం, సైన్స్ బాగా డెవలప్ అవుతుందనటానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాలకి భారతదేశం ఆదర్శంగా ఉంటుందని చెప్పడానికి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ క్రోధినామ సంవత్సరం బాగానే ఉంటుంది, అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మన దేశానికి కానీ ప్రతి ఇండివిజువల్కి కానీ పర్వాలేదు, బాగానే నడుస్తుంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరానికి అధిదేవత ఎవరు అనేటువంటిది మనం తెలుసుకుందాం. సంవత్సరానికి అధిదేవత, క్రోధినామ సంవత్సరానికి అధిదేవత అజిరా ప్రభు అని చెప్పినని అన్నారు. అసలు ఎవరి అజిరా ప్రభు? ఈ శ్లోకం ఒకటి మనం ఒక్క మాట తెలుసుకుందాం. ఇది ఎలా తెలుసుకుందామంటే, క్రోధినామ సంవత్సరానికి అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత నామకం గోరథారూఢ మనిషం కుంతోజ్వల కథాంబుజం అని ఒక శ్లోకం ఉంది. అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత నామకం గోరథారూఢ మనిషం కుంతోజ్వల కథాంబుజం. ఈ క్రోధినామ సంవత్సరానికి అజిరా ప్రభు దేవత. ఈ అజిరా ప్రభు దేవతని మనం కొలుచుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి మిగతా ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అంటే సంవత్సర దేవతని మనం ఆరాధన చేసినట్టయితే మనకి అన్ని విధాలా కూడా బాగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎవరి అజిరా ప్రభువు అని చెప్పినని మనం ఆలోచన చేస్తాం కదా న్యాచురల్గా. ఈ అధిదేవత అయినటువంటి యొక్క అజిరా ప్రభువు ఎవరు అంటే
మనకి వేదంలో వేద భాగంలో యజుర్వేదంలో తైత్రీయ ఆరణ్యకంలో ఒక పనసు ఉంది. నవమ అనువాకంలో ఉంటుంది. అది ఏం చెప్పిందంటే అగ్నిశ్చజాత వేదాశ్చ సహోజ అజరా ప్రభు వైశ్వానరో నర్యాపాశ్చ పంగిరాధాశ్చ సప్తమః విసర్పేవాష్టమోగ్నీనాం ఏతోష్టవసక్షిత ఇతి అని చెప్పారు. అగ్నిశ్చజాత వేదాశ్చ సహోజ అజరా ప్రభు అంటే అగ్ని అని, జాతవేదసుడని, సహోజసుడని, అజిరసుడని, వైశ్వానరుడని, తర్వాత నర్యావసుడని, పందిరాధసుడని, విసర్పి అని 8 మంది అగ్నిహోత్రులు ఉన్నారు. మనకు కనపడేది ఒకటి అగ్నిహోత్రి, కానీ 8 మంది అగ్నిహోత్రులు ఉన్నారు. ఈ 8 మంది అగ్నిహోత్రులు కూడా సమస్త ప్రాణులకి కూడా ఆధారభూతమైనటువంటి వాడు. మన జఠరాగ్ని ఉంటుందనుకోండి, మనం తిన్నది అరిగించడానికి ఉండేటువంటిది ఒక జఠరాగ్ని. కాబట్టి ఇలా 8 అగ్నులు ఉన్నాయి. ఆ 8 అగ్నుల్లో అజిరా ప్రభు అనేటువంటి పేరు కలిగినటువంటి అగ్ని కూడా ఉంటుంది. ఆయన ఈ సంవత్సరానికి అధిపతి అని చెప్పారని. అంటే అగ్ని ఆరాధన చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ సంవత్సరంలోనూ. ఇప్పుడు మనం భారతీయులంటే భ అంటే కాంతి, వెలుగు, దీప్తి, అగ్ని, దీపము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. కనుక వీటిల్లో అగ్ని ఆరాధన అంటే దీపారాధనే సరే. కాబట్టి ఈయన 8 మంది అగ్నిహోత్రుల్లో ఒక అగ్నిహోత్రుడు అజిరా ప్రభు. అగ్ని అంటే అగ్ని ఆరాధన అంటే దీపారాధన అనేటువంటిది ఇప్పుడు మనం విడమర్చి చెప్పుకున్నాం. కనుక ప్రతి వాళ్ళు కూడా మనం ఏ కార్యక్రమాల్లో చేసినప్పటికీ కూడా భారతీయులందరం కూడా అన్ని కార్యక్రమాలకి కూడా మొట్టమొదటగా మనం దీపారాధన చేసే ప్రారంభం చేస్తాం. కనుక ఈ సంవత్సరంలో అజిరా ప్రభు అనేటువంటి యొక్క అగ్నిహోత్రుడు ప్రభు కాబట్టి, ఈ దేవత కాబట్టి, అధిదేవత కాబట్టి, అజిరా ప్రభు అంటే అగ్ని ఆరాధన చేయాలి కాబట్టి, అగ్ని అంటే భారతీయుల్లో అంటే అగ్ని, వెలుగు, దీపము అన్నీ ఉన్నాయి అదే కాబట్టి దీపారాధన చేయటం అనేటువంటిది అగ్ని ఆరాధన. అజిరా ప్రభు ఆరాధన చేయాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఉదయము సాయంత్రం కూడా 2 పూట్ల దీపారాధన చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు యజ్ఞానికి సూక్ష్మమే ఈ దీపారాధన. ఆ అజిరా ప్రభు ఆరాధనకి సూక్ష్మమైనటువంటిదే దీపారాధన. కనుక అందరూ కూడా ఉదయం దీపారాధన చేయండి, సాయంత్రం దీపారాధన చేసుకోండి. 3 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. దీపారాధన చేసి దేవతలకి, మీ ఇష్టదేవతకి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళండి. పెద్దగా మంత్రాలు, అష్టోత్తరాలు, శతనామాలు చదవలేకపోయినప్పటికీ కూడా ఊరికి ఒక అగరబత్తి అనుకుండా కాకుండా ప్రతిరోజు కూడా దీపారాధన 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. సాయంత్రం కూడా సంధ్యా సమయంలో దీపారాధన పెట్టండి. ఈ సంవత్సరం అంతా కూడా గ్యారంటీగా మీకు అననుకూలమైనటువంటి యొక్క గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఏ భయం అక్కర్లేదు. అన్ని గ్రహాలు కూడా మీకు ఆనందదాయకంగా ఉంటాయి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో దీపారాధన ఆరాధనగా పెట్టుకోండి అని చెప్తోంది ఈ శ్లోకం. రెండవది, ఉత్తిష్ట తమాస్వప్త అగ్నిమిచ్చధ్వం భారత అని చెప్పినారు. అంటే అగ్నిమిచ్చధ్వం భారత, అంటే వెలుగు, దీపము, అగ్ని అన్నీ కూడా చెప్పుకున్నాం అగ్ని అని. కాబట్టి అగ్ని ఆరాధన అంటే దీపారాధన అని చెప్పుకున్నాం. ఇంకోటి ఏమిటి అంటే అగ్ని అంటే ఇక్కడ అగ్నిర్వాయుస్య సూర్యస్య అంటే అగ్ని సూర్యుడి యొక్క ప్రతీకయే అగ్ని. కనుక సూర్య భగవానుడికి ప్రతీక అగ్ని కాబట్టి దీపారాధన కంపల్సరీగా ఉదయం సాయంత్రం ప్రతి ఇంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ఒత్తులు వేసి చేసుకుంటూ పొద్దున్న లేచిన తర్వాత త్రిమూర్తి స్వరూపుడు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం 3 కలిపి సూర్య భగవానుడు. ఆయనే మనకి అన్నదాత, ఆరోగ్య ప్రదాత.
ఆయనకి ఒక్క మాట నమస్కారం చేసుకొని దినారంభాన్ని ప్రారంభం చేస్తే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఆరోగ్యంగా ఉంటాం, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, పనులన్నీ జయప్రదంగా ఉంటాయి, సర్వత్రా విజయప్రదంగా ఉంటుంది. ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి అని చెప్పని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఆ శ్లోకాన్ని మీకు ప్రతి రాశికి చివరి కూడా ఛానల్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాన్ని మీరు పఠనం చేసుకుంటూ ఉదయము సాయంత్రం దీపారాధన చేసుకుంటూ సూర్య భగవానుడికి ప్రార్థన చేసుకోండి, ఒక్క నమస్కారం పెట్టుకోండి. పంచాంగాలన్నీ చదువుకునే ఉంటారు ఈ పాటికి. వాళ్ళ దాంట్లో కొన్ని చాలా భయంకరంగా మీరు రాసి ఉంటే బాధపడిపోయి ఉంటారు. మీకేం భయం లేదు. ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోండి, అన్నీ చక్కగా జరుగుతాయి అని చెప్పని మనం చేసుకుంటూ ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా సకల కార్యక్రమంలో కూడా జయప్రదంగా జరగాలని చెప్పని క్రోధినామ సంవత్సర దేవతని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.